ప్రస్తుతం మనతో పాటు ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ బెంగళూరుకి చెందినటువంటి ప్రముఖ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఫ్యాబ్రికేషన్స్ అంటే డెవలప్మెంట్లో ఎలాగంటే మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తూ దీన్ని అందంగా తీర్చిదిద్దే ఒక విలాస్ అనేటువంటి ఆయన ఇక్కడ మనతో ఉన్నారు. అసలు దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది యొక్క వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అసలు ఇక్కడ ఏ రకమైనటువంటి వర్క్ జరుగుతుంది, మీరు ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఇది బ్యూటినేషన్ సార్ వర్క్, ఈపీ టూరిజం వాళ్ళది. టూరిజం కోసమే సార్ ఇది ఫ్యాబ్రికేషన్ చేస్తున్నాం. ప్లస్ ఇది రోడ్, ఇది తిరగడానికి పిల్లర్ పైన మీకు అవి వస్తాయి సార్, రూమ్స్, షాపింగ్ అలాంటివన్నీ ఉంటాయి. దానికోసమే సార్. సుమారు ఎన్ని షాపుల నిర్మాణం ఏర్పాటు చేయాలని ప్లానింగ్ లో ఉంది? 24 సార్. 24 అంటే ప్రతి పిల్లర్కి ఒకటి. ఓకే అంటే రెండు వైపులా వస్తాయి అంటారా? అవునవును, బోత్ సైడ్స్. అందులో ఏమేమి ఏర్పాటు చేద్దాం అనేటువంటి ప్లానింగ్ లో ఉన్నది గవర్నమెంట్? దాని గురించి మాకు తెలీదు. ఇప్పుడు ఏ సైజులో వస్తాయి అంటారు, ఏమైనా ఐడియా ఉందా? ఇది 10x12. 10x12 సైజులో ఇటు బోత్ సైడ్స్ కూడా రావడం జరుగుతుంది. నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి మీ దగ్గర ఈ మెన్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చారు. సో మీరు ఎప్పటిలోగా ఇది పూర్తి చేసే అవకాశం ఉందంటారు? మాకు టాస్క్ ఇచ్చారు, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 months, 3 మాసాల్లో పూర్తవుతుంది. మీరు అంతకు ముందు చేసినటువంటి నిర్మాణాలు ఏమైనా అద్భుతమైన ఆకర్షణీయమైన నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా? నార్మల్లీ రైల్వే బ్రిడ్జ్ చేస్తాం. ఓకే, ఇదే ఫస్ట్ బ్యూటినేషన్. సో ఇది పరిస్థితి. బ్యూటినేషన్ చేయడం ఇదే మొదటిసారి అయినప్పటికీ అనేక రైల్వే బ్రిడ్జెస్ గతంలో చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ గ్రిల్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఒక షాప్ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి ఆపోజిట్ కూడా ఇక్కడ పిల్లర్ ఉంది. ఈ పిల్లర్ కి అంటే రెండు వైపులా కూడా షాపుల యొక్క నిర్మాణం ఆధునీకరణ పద్ధతుల్లో లేటెస్ట్ టెక్నాలజీలో అంటే చూసే వాళ్ళకి 10x12 సైజు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే వీరి యొక్క ప్రభుత్వానికి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటివి విల్లాలు అంటే ఎటువంటి ఆ షాపుల్లో ఎటువంటి సౌకర్యాలతో కూడినటువంటి వ్యాపారస్తులకి ఆహ్వానిస్తారా అనేది అయితే ప్రశ్నార్థకంగా ఉంది. కానీ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే అటు పిల్లలను ఆకర్షించే విధంగా, ఎందుకంటే పర్యాటక రంగంలో పిల్లలు మొట్టమొదట కిడ్స్ వేర్కి సంబంధించి, కిడ్స్ యోగాకి సంబంధించి, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో వాటి డిస్ప్లే కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నటువంటి ఈ యొక్క అటు రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలని అభినందించవలసి ఉంటుంది. అది రైట్, దట్స్ రైట్. ఏంటి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు? ఓ అంటే బెంగళూరు అన్నారు కదా, రైట్, కర్ణాటక. చిన్న కమ్యా పోస్ట్ తిరిగిందా? ఓకే. దీన్ని మొత్తం మెరుగులు దిద్దేసి ఎల్లుండి వస్తుంది, ఎల్లుండికి ఇచ్చేస్తాం. మీరు ఎక్కడ? ఏ పత్తిపాడు? ఓకే, పత్తిపాడు అండి. మనం ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ సెట్ చేసినటువంటి ప్రాంతమే చూసాం. ఇలా 4 టీములు వర్క్ చేస్తున్నాయండి. ఇది సెకండ్ ఫేజ్లో, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటూ వెళ్తారనమాట. సుమారు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మేర ఇది పూర్తవడం జరిగింది. ఇంకా 1.5 అంటే 3వ వంతు మిగిలింది, అంటే 2 వంతులు అయింది, 3 వంతుల దాకా సుమారుగా మిగిలి ఉంది. దీని మీద ఆధునీకరణ పనులు ఎలా జరుగుతున్నాయో అంటే 4 బ్యాచ్లుగా వర్క్ చేస్తున్నారు దీని మీద. ఈ 4 బ్యాచ్లు కూడా ఎలాగంటే
వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే మనకు తెలుస్తుంది. ఇది దశల వారీగా ఆ చివర మనం చూస్తే అక్కడ ఒక 2 బ్యాచ్లు కనబడతారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇంకా సెట్ అవ్వలేదు, అందుకోసం అని చెప్పేసి కొన్ని పరిస్థితుల దృష్ట్యా అయితే మనం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్లాట్ఫామ్ సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఒక సెకండ్ లెవెల్. అంటే ఇక్కడ వరకు ప్లాట్ఫామ్ పూర్తి చేశారు. ఆధునీకరణ పనులు అయితే ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఏది ఏమైనా త్వరితగతిన పూర్తి చేయడానికి వీళ్ళు 4 టీముల్ని, ఒక టీం ఫస్ట్లో పెట్టారు, ఇది సెకండ్ టీం. ఇక చివరి కార్నర్కి వచ్చేసరికి మనం లోపల చూస్తే అటువైపు నుంచి 1.2 అక్కడ ఒక లంక ప్రాంతం ఉంది. ఆ లంక ప్రాంతం నుంచి అటువైపు నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇందులో ఈ టీముల మధ్య సమన్వయంతో, కోఆర్డినేషన్ తోటి ఇంచుమించుగా పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ల సహాయంతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు, ఒక పక్క వర్షం వస్తున్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా వీళ్ళు కార్మికులు అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీని తర్వాత అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ దగ్గర నుంచి కొద్దిగా ఎదురుకు వెళ్తే ఆ షేపు, అంటే అక్కడ ఉన్నటువంటి షేప్ను కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే అది చేసే సెక్టార్ వేరు, ఈ వీళ్ళు ఫస్ట్ బెల్ట్ ఈ సెక్టార్ వేరుగా ఉంది. ఇలా 1.2 కిలోమీటర్స్ మేర దీన్ని అయితే ఆధునీకరించేటువంటి క్రమంలో అయితే ఉన్నారు. అయితే పాత బ్రిడ్జి వచ్చేసరికి 10 అడుగులు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక ఎడ్జ్ పెరిగింది. మనం ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ బ్రిడ్జి ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ అంటే అటొక 4 అడుగులు ఇటొక 4 అడుగులు మొత్తంగా కలిపి 16 అడుగులకు పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం నెటారుగా వెళ్ళిపోతే అటు పిల్లర్ దగ్గరికి టచ్ అవుతుంది. అంటే ప్రొటెక్టివ్గా ఉండడానికి దీని యొక్క విట్టును కూడా పెంచుతున్నారు. 10 అడుగుల నుంచి 16 అడుగులకు పెరగడం ద్వారా పర్యాటకులు ఉన్నారు, ఆ పర్యాటకులకు కూడా అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఇది మారేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ అపురూపమైన కట్టడాలని, అపురూపమైనటువంటి నిర్మాణాలని భద్రపరుస్తూనే ఉంటాయి. వాటి యొక్క స్మృతి వనంగానో లేకపోతే మరో విధంగానో మార్చే ప్రయత్నం చేస్తారు. ఏషియా మొత్తం మీద మొట్టమొదటి లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జి ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉపయోగంలో లేని కారణంగా దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలోనే ఈ 10 అడుగుల బ్రిడ్జిని 16 అడుగులకు పెంచటం. అలాగే మనం ఇక్కడ పిల్లర్స్ కనబడుతున్నాయి చూడండి, ఆ పిల్లర్స్ దగ్గర షాపింగ్స్ అవి ఏర్పాటు చేయాలి అనేటువంటి తలంపు కూడా చాలా ఆనందదాయకం. 10x12 సైజ్ అట మనకు అక్కడ ఉన్న పిల్లర్స్ కనబడుతున్నాయి. ఆ ప్రాంతంలో కొద్దిగా బయటికి వెళ్తుంది కాబట్టి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఈ 16 అడుగులతో పాటు అక్కడ ఇంకొక 2-3 అడుగులు బయటికి వెళ్ళడం వల్ల ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి చుట్టూ చూస్తే గోదావరి అందాలు తనివి తీరనివి. అక్కడ చూడండి గోదావరి లంక, మనకి ఇక్కడ ఎదురుగా కనపడుతున్నటువంటి లంక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఐలాండ్ వరకు ఇది ప్రయాణిస్తుంది. దీని మీద ఉండి హారతి ఇచ్చేటప్పుడు, గోదావరి హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని వేల మంది దీని మీద ట్రావెల్ చేయడానికి అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ఈ హావలక్ బ్రిడ్జిని అత్యంత సుందరంగా తయారు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఎడమవైపు విజువల్లో చూడొచ్చు, ఒక ట్రైన్ అటు వెళ్తుంది. అది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటే కింద నుంచి అయితే ట్రైను, పైనుంచి అయితే బస్సులు ప్రయాణించేది. అది కూడా సుందరంగా ఎంత ఆనందదాయకంగా అట్మాస్ఫియర్లో ఇక్కడ కనబడుతుందో మనం డ్రోన్ విజువల్స్లో కూడా చూడొచ్చు. అలాగే పర్యాటకుల్ని ఆకర్షించడానికి ఆ పక్కనే చూస్తే బోటింగ్, మనం ఈ యొక్క పుష్కర్ ఘాట్లు ఎక్కడ చూసినా సరే బోటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ బోట్ ద్వారా వీళ్ళు ఈ యొక్క షికారుకి వెళ్ళడానికి, అంటే గోదావరి నదీ తీర ప్రాంతంలో ప్రయాణించేందుకు కూడా అనుకూలంగా ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. హావలాక్ బ్రిడ్జిలో మీద స్టాల్స్ ఏర్పాటు చేయబోయే ప్రదేశాల మధ్య అయితే ఇక్కడ ఉన్నాం. ఇది ఒక పిల్లర్. ఇప్పుడు ఇక్కడ ఈ
ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీన్ని 16 అడుగులకు పెంచిన తర్వాత అక్కడి నుంచి మరో 3 లేక 4 అడుగులు లోపలికి అవతల వైపుకి దీనికి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అంటే దీనికి తగినటువంటి సెక్యూరిటీతో పాటు ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి 10x12 సైజు స్టాల్ అయితే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇటు లెఫ్ట్ రైట్ రెండో వైపు కూడా మనం గమనిస్తే ఇటువైపు కూడా అంతే. అంటే అంటే ఒకే ప్లేసుల్లో ఉంటాయండి. ఇవి 2 పిల్లర్స్ వచ్చిన దగ్గర మాత్రమే స్టాల్స్ ఉంటాయి, మిగతా వాటికి స్టాల్స్ ఉండవు. మళ్ళీ పిల్లర్ ఎక్కడొస్తే అక్కడే. అంటే ఒక పిల్లర్ నుంచి మరో పిల్లర్ వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి 1.2 km 1.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హావ్లాక్ బ్రిడ్జ్ మీద ఈ పిల్లర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటి యొక్క ప్రాంతంలోనే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాల్స్లో ఆకర్షణీయమైనటువంటి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఆకర్షణీయమైనటువంటి వసతులతో కూడినటువంటి అటు కిడ్స్ అవ్వచ్చు, లేకపోతే యోగా సెంటర్స్ అవ్వచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అవి ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది.